ఇది ఒక కాకతీయంగా జరిగిన ఇది ఒక గమ్మత్తైనటువంటి సన్నివేశం. ముఖ్యంగా గజ్వేల్ ప్రెస్ క్లబ్తో నాకు అవినాభావ సంబంధం ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది. అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆ హరిత హోటల్లో కూర్చుంటోళ్ళం, రోడ్డు మీద హరిత హోటల్లో కూర్చొని తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులు ఎట్లా ఇంకా ఏం చేయాలి, ఉద్యమాన్ని ఎట్లా ఉధృతం చేయాలి అనడంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర చాలా గొప్ప పాత్ర. చాలా మంచి సలహాలు ఇచ్చారు. నిజానికి గజ్వేల్ హైదరాబాద్కు దగ్గరగా ఉన్న మొదట్లో కొద్దిగా మూమెంట్ చల్లగుండే ఇక్కడ. జర్నలిస్టులే నాకు గుర్తు ధూమ్ధాం పెట్టినప్పుడు గద్దరన్నను రసమైని పిలిచి, రాజకీయ పార్టీలు పెట్టలే, జర్నలిస్టులే తెలంగాణ ధూమ్ధాం పెట్టి తెలంగాణ భావవ్యాప్తి కోసం కృషి చేసినటువంటి చరిత్ర గజ్వేల్ ప్రెస్ క్లబ్కు ఉన్నది. అయితే నన్ను యాక్చువల్ ఒక ఆర్టికల్ రాయమన్నారు. సావనీర్ ఇప్పుడే మనం ఆవిష్కరించుకున్నాం. ఈ సావనీర్ తయారు చేసే దాంట్లో భాగంగా నన్ను కూడా ఒక ముందు మాట రాయమని అడిగారు. వాస్తవానికి మనందరి గురించి జర్నలిస్టులు రాస్తూ ఉంటారు వార్తలు, కానీ వాళ్ళ గురించి ఒక వార్త రాసే అవకాశం, అదృష్టం నాకు దొరికింది. నేను ఏం రాసి పంపినా అంటే, గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఇస్ ఎ పీపుల్స్ క్లబ్, ఇట్స్ నాట్ ప్రెస్ క్లబ్, ఇట్స్ పీపుల్స్ క్లబ్ అనేటువంటి ఒక టైటిల్ పెట్టి రాయడం జరిగింది. ఎందుకు ఆ వార్త రాయాల్సి వచ్చింది? జనరల్గా ప్రెస్ క్లబ్లు ఇందాక విరాహత్ గారు అన్నట్టు బాగా కష్టపడి పనిచేసినటువంటి జర్నలిస్టులు సాయంత్రం ఒక రిక్రియేషన్కో, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూసో, ఒక కొంత ఆట విడుపు కోసం వాళ్ళు సాయంత్రం కలుస్తూ ఉంటారు. కానీ మా గజ్వేల్ ప్రెస్ క్లబ్ అట్లా పనిచేయలే. గజ్వేల్ ప్రెస్ క్లబ్ జనం కోసం పనిచేసింది, జన చైతన్యం కోసం పనిచేసినటువంటి ప్రెస్ క్లబ్ గజ్వేల్ ప్రెస్ క్లబ్. అందుకే గజ్వేల్ జర్నలిస్టులను ఏమంటారంటే, జనం మెచ్చిన జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు అనేటువంటి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు గజ్వేల్ జర్నలిస్టులు. అయితే నేను ఎందుకు ఇది ప్రెస్ క్లబ్ కాదు పీపుల్స్ క్లబ్ అన్నానంటే, నాకు దాదాపు 3 దశాబ్దాల అవినాభావ అనుబంధం ఉంది ఈ జిల్లాలో. రాజకీయాల్లో దాదాపు 30 ఏళ్ళ నుంచి 25-30 ఏళ్ళ నుంచి ఈ జిల్లా జర్నలిస్టులతో దగ్గరగా పనిచేసినటువంటి అనుబంధం ఉంది. మా సత్యన్న అప్పటి నుంచి చూస్తూ ఉన్నా, 25 ఏళ్ళకే చూసిన. అప్పుడు ఫస్ట్ లూనా అనేది ఉండే, లూనా మీద వస్తుండే మా సత్యన్న, అప్పటి నుంచి చూస్తున్నా నేను. సో అట్లా 25-30 ఏళ్ళ అవినాభావ అనుబంధం ఉంది గజ్వేల్ ప్రెస్ క్లబ్తో నాకు. ఈ జర్నలిస్టుల గొప్పతనం ఏంటంటే, వీళ్ళు కేవలం వార్తలు రాసే విలేకరులు మాత్రమే కాదు, జన చైతన్యం కోసం, జనం కోసం పనిచేసిన జర్నలిస్టులు గజ్వేల్ జర్నలిస్టులు అని ఎందుకన్నా అంటే, నేను దగ్గరగా చూసిన 3 దశాబ్దాలుగా. ఎయిడ్స్ రోగం వచ్చి తల్లిదండ్రులు చనిపోతే 2 పిల్లల కోసం అదేదో షో పెట్టిండ్రు గజ్వేల్లో. ఒక షో పెట్టి కొన్ని డబ్బులు జమ చేసి ఆ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన జర్నలిస్టులు. అనేక పబ్లిక్ ఇష్యూస్లో, వరకట్న హత్యల విషయంలో కావచ్చు, రైతు ఆత్మహత్యల విషయంలో కావచ్చు, సామాజిక రుగ్మతలు లైక్ అనేకమైనటువంటి మూఢనమ్మకాలు కావచ్చు, బాల్య వివాహాల విషయంలో కావచ్చు, డైరెక్ట్గా ప్రజల్లోకి పోయి పనిచేశారు. నాటకాలు వేసేవారు, గ్రామాల్లో వెళ్ళి నాటకాలు కూడా వేసి ప్రజల్లో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినటువంటి జర్నలిస్టులు. జనరల్గానే జర్నలిస్టులు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని జర్నలిస్టులు, చాలీ చాలని